ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో షిలోహు మందిరం ఉంది. ఆ మందిరములో ప్రధాన యాజకుడిగా ఏలి అనేటువంటి దైవజనుడు యాజకత్వం జరిగిస్తున్నాడు. ఆయనతో పాటుగా ఆయన ఇద్దరు కుమారులు ఒప్ని, పినిహాసులు అనేవారు యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ దినాలు ఎలాంటివి అంటే దేవుని ప్రత్యక్షత అరుదుగా అగుపడుతున్నటువంటి దినాలు. అలాంటి దినాల్లో, దేవుని ప్రత్యక్షత కరువైన దినాల్లో ఒకవైపు దైవజనుడైన ఏలి యొక్క కుమారులు ఒప్ని, పినిహాసులు దేవుణ్ణి ఎరగని వారుగా సేవ చేస్తున్నారు. ఎలా సేవ చేస్తున్నారు? దేవుణ్ణి ఎరగని వారుగా. ఆయనతో ఎప్పుడు మాట్లాడిన అనుభవం లేదు, ఆయన ప్రత్యక్షతను ఎప్పుడు చూసిన అనుభవాలు లేవు. అలా దేవుణ్ణి ఎరగకుండా వారు సేవ చేస్తా ఉన్నారు. ఏలి ఏమో మందదృష్టి గలివాడైపోయాడు. ఒకవైపు స్థూలకాయ, కదలలేనటువంటి పరిస్థితి. షిలోహు మందిరములో అప్పుడే ఒక బాలుడు దేవునికి ఏలియాకు పరిచర్య చేయటానికి ఒక బాలుడు దేవుని మందిరానికి వచ్చాడు. అది రాత్రి సమయం. నిద్రపోతూ ఉన్నాడు ఆ బాలుడు మందసం దగ్గర, దేవుని మందిరంలో మందసం ఎదుట నిద్రపోతూ ఉన్నాడు. దైవజనుడు ఏలి ఒక ప్రక్కగా ఆయన పండుకొని ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు బాలుడైన సమూయేలుని పిలిచాడు. బాలుడైన సమూయేలుని పిలిచినప్పుడు ఆయన ప్రతిస్పందన ఎలా ఉందో తెలుసా? ఒకసారి చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. యెహోవా సమూయేలుని పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి. చాలమ్మా, చాలు. ఇక్కడ బాలుడైన సమూయేలుని దేవుడు పిలిచాడు. ఎవరిని పిలిచాడు? బాలుడైన సమూయేలు పాలు విడిచి దేవుని మందిరంలో ఉంటున్నాడు. బాలుడు. అలాంటి వ్యక్తి దేవుని మందిరంలో నిద్రపోతూ ఉంటే ఒకరోజు రాత్రి దేవుడు పిలిచాడు. పిలిస్తే సమూయేలు ఎలా ప్రతిస్పందించాడో తెలుసా? చిత్తమండి నేనున్నాను. ఏమంటున్నాడు? చిత్తమండి నేనున్నాను. దేవుని పిలుపునకు ప్రతిస్పందించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున దేవుని మందిరంలో ఉంటున్న మనం, దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు, దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నీ స్పందన ఎలా ఉంది? నీ ప్రతిస్పందన ఎలా ఉంది? ఎలా ఉంది? ఆయన అంటున్నాడు నేనున్నాను. ఏమంటున్నాడు? నేనున్నాను.
అంటే అర్థం ఏంటో తెలుసా? అందుబాటులో ఉన్నా, నీ పని చేయటానికి నేను అందుబాటులో ఉన్నా, నీ చిత్తాన్ని జరిగించటానికి నేను అందుబాటులో ఉన్నా, నీ సంకల్పాన్ని నెరవేర్చటానికి నేను అందుబాటులో ఉన్నా, నేనున్నా. బాలుడైన సమయలండి, ఇంకా తనకేం తెలియదు, యవన ప్రాయం కూడా కాదు. రాయబడిన మాట ఏంటంటే బాలుడు, చిన్నవాడు. ఎలాంటి వాడండి? చిన్నవాడు, దేవుని మాటకు స్పందించిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని పిలుపుకు స్పందించిన వాడుగా ఉన్నాడు. అర్ధరాత్రిలో దేవుడు మాట్లాడుతూ ఉంటే, పిలుస్తూ ఉంటే, పిల్లలు రాత్రులు ఏం చేస్తారు? నిద్రపోతూ ఉంటారు. పిల్లలేంటి, పెద్దలు కూడా నిద్రపోతూ ఉంటారు. కానీ పిల్లల్ని మనం పిలిస్తే పలుకుతారా? చెప్పండి. నిద్రపోయిన పిల్లల్ని అరే బాబు బాబు అంటే మనం పలుకుతారా? కానీ సమూయేలు ఏం చేశాడో తెలుసా? దేవుని స్వరాన్ని వినగానే ఆయన ఏమంటున్నాడో తెలుసా? చిత్తమండి నేనున్నాను. ఏమంటున్నాడు? చిత్తమండి నేనున్నాను. మరి దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నీ స్పందన ఎలా ఉంది? నేనున్నానయ్యా అని నువ్వు ప్రతిస్పందన తెలియచేయగలుగుతున్నావా? దేవుని పిలుపుకు లోపడగలుగుతున్నావా? ఈ రోజున ఆత్మీయులమైన మన జీవితాల్లో మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఉన్నవాడు అనువాడైన దేవుడు. ఆమేన్. మోషేకి ఎలా ప్రత్యక్షమయ్యాడో తెలుసా? నేను ఉన్నవాడను అనువాడైన దేవుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అనుక్షణము నేను మీకు అందుబాటులో ఉన్న దేవుడను. ఆమేన్. అనుక్షణము మీకు అందుబాటులో ఉన్న దేవుడను నేను, ఉన్నవాడను అనువాడను అని మోషేకి ప్రత్యక్షమయ్యాడు. ఆ ఉన్నవాడైన అనువాడైన దేవుడు ఇప్పుడు బాలుడైన సమూయేలుని పిలుస్తుంటే, బాలుడైన సమూయేలు ప్రతిస్పందన ఎలా ఉందో తెలుసా? చిత్తమండి నేనున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను పిలుస్తుంటే దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుని స్వరం ఏదో గ్రహించగలుగుతున్నావా? దేవుని స్వరాన్ని గుర్తించే అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? విచిత్రం ఏంటో తెలుసా? దేవుని స్వరం ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో దేవుడు పిలుస్తున్నాడు. దేవుని స్వరం ఏంటో తెలియని పరిస్థితుల్లో సమూయేలుని పిలుస్తూ ఉంటే ఆయన ప్రతిస్పందన ఎలా ఉందో తెలుసా? చిత్తమండి నేనున్నాను. ఏమంటున్నాడు? విజయక్క ఏం చేస్తున్నావు? నా ఇంక చూడు, నువ్వు బైబిల్ ఏమైనా చదవవుతుంది కానీ నా ఇంక చూడు. చెప్పండి. ఏమంటున్నాడు? చిత్తమండి నేనున్నాను. అరే, మనకి ఇంత వయసు వచ్చింది. నీ వయసు ఎంతో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇన్ని సంవత్సరాల మట్టి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్వరాన్ని గ్రహించగలిగావా? దేవుని స్వరాన్ని గుర్తించగలిగావా? దేవుని స్వరానికి దేవుని పిలుపుకు నీవు విధేయుడు కాగలిగావా? దేవుని పిలుపుకు నీవు ప్రతిస్పందన ఇవ్వగలిగావా? నేనున్నానయ్యా. ఎందుకు? దేవుని చిత్తాన్ని జరిగించటానికి. ఆమేన్. దేవుని చిత్తాన్ని జరిగించటానికి ఎందుకో మనం ఉండాలి? దేవుని స్వార్థను ప్రకటించటానికి, ఆయన యొక్క మనల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచారం చేయటానికి నేనున్నానయ్యా. నీ గుణ లక్షణాలను నేను తెలియచేయటానికి నేనున్నానయ్యా అని ప్రతిస్పందన నీలో ఉందా? ఎందుకు ఉన్నావు? ఎందుకు ఉండాలి మనం? ఎందుకు ఉండాలి అంటే బ్రద్దలైన సందులో నిలిచి ఉండటానికి. ఎందుకండి? బ్రద్దలైన సందులలో నిలబడటానికి మనం ఉండాలి. ఇంకెందుకు ఉండాలి అంటే చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన యాజకత్వం చేయటానికి మనం ఉండాలి. ఆమేన్.
ఆనాడు అహరోను చేసాడు కదండి, యాజకత్వం లేవి కుటుంబంకి వెళ్ళదు కదండి అనొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, క్రొత్త నిబంధన ప్రకారం పేతురు భక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురించు నిమిత్తము రాజులైన యాజక సమూహమై ఉన్నారు. ఏమై ఉన్నారు మీరు? రాజులైన యాజక సమూహం. క్రొత్త నిబంధనలో అందరూ యాజకులే. ఆమేన్. యాజకులు ఏం చేయాలి? చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన నిలబడాలి, తెగులును ఆపాలి. మరి ఈ రోజున లోకంలో ఎంతో మంది చచ్చిన వారు ఉన్నారు, ఆధ్యాత్మికంగా చచ్చిన వారు ఉన్నారు. దానివలన లోకం మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తుంది, దేవుని ఉగ్రత దిగి వస్తుంది. మరి ఈ రోజున ఆ ఉగ్రతను సల్లార్చటానికి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన నిలబడి యాజకత్వం చేసే అనుభవం నీ జీవితంలో ఉందా? దేశం శాపగ్రస్తం అయిపోతూ ఉంటే, దేశంలో వర్షాలు లేకుండా మనుషుల యొక్క పాపం సృష్టి క్రమాన్ని తప్పిస్తూ ఉంటే, ఒక ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిన నీవు, అయ్యా వారి ఈ దేశ ప్రజల పాపం నా పాపంగా భావించి క్షమించి, అయ్యా ఈ ప్రాంతంలో వర్షం కురిపించయ్యా అని ప్రార్థించవలసిన నీవు, దేవుని కొరకు రోషం కలిగి నిలబడవలసిన నీవు, నువ్వు ప్రతిస్పందిస్తున్నావా? దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని స్వరాన్ని వినకుండా దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుని ఎరగని వాడిగా, ఎరగని దానిగా నీవు ఉంటున్నావు. అదే మందిరంలో ఎవరున్నారో తెలుసా? ఒప్ని పిన్హాసులు ఉన్నారు. ఎవరున్నారు? ఒప్ని పిన్హాసులు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు అంటే యాజక ధర్మం చేస్తున్నారు. వారికి ప్రత్యక్షత లేదు, దేవుని పిలుపు లేదు. దేవుడు పిలుస్తున్న వారు వినేటువంటి చెవులు వారికి లేవు. ఒకవైపు దృష్టి మందగిల్లినటువంటి యాజకుడు ఏలి దేవుని ప్రత్యక్షత అరుదుగా ఇశ్రాయేలు ప్రజలకు దొరుకుతున్నటువంటి ఆ దినాల్లో ఒక్కడు దేవుని మందిరంలో విశ్రమిస్తున్నాడు. దేవుని మందిరాన్ని తన నివాస స్థలముగా చేసుకున్నాడు. ఆమేన్. దేవుని మందిరంలో ఉన్న యాజకుడుకు పరిచర్య చేస్తున్నాడు. ఎంతవాడు? మీ పిల్లలు దైవ సేవకులు పరిచర్య చేసేవాళ్ళేనా? మీ పిల్లలు దేవునికి పరిచర్య చేసేవాళ్ళేనా? మీ పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి, మీ పిల్లలకి టీవీ ముందు కూర్చోబెట్టి త్రాగుడు వ్యసనాలకు, లోక సంబంధమైన వ్యసనాలకు అలవాటు చేస్తున్నారు మీరు. అరే చిన్న పిల్లవాడండి దేవునికి, యాజకునికి పరిచర్య చేస్తున్నాడు. ఎప్పుడైనా తల్లిదండ్రులుగా అరే దైవజనుడికి దగ్గరికి వెళ్ళు, పరిచర్య చేయి, ఆయనకేం కావాలో చూడు అని ఎప్పుడన్నా నువ్వు ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ పిల్లలకు చెప్పావా? పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? దైవజనుడితో సంబంధం ఉండదు. యవనస్తులు ఎలా ఉంటారో తెలుసా? దైవజనుడితో సంబంధం ఉండదు. దేవుని మందిరానికి వస్తారు, కానీ దేవుని స్వరాన్ని విని చెవులు లేవు, గ్రహింపు లేదు. రోజున దేవుని వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా గుండె బ్రద్దలైపోయింది. బాలుడండి, బాలుడు. మనకెంత, ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు వచ్చినాయి కుక్కకు వచ్చినట్టుగా. 60 సంవత్సరాలు వచ్చినాయి, 40 సంవత్సరాలు వచ్చినాయి, 30 సంవత్సరాలు వచ్చినాయి, 25 సంవత్సరాలు వచ్చినాయి. దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుని పిలుపుకు లోపడగలుగుతున్నావా? అసలు దేవుని స్వరాన్ని గుర్తించగలుగుతున్నావా? మేము వెళ్తున్నాం ప్రార్థనకి, మేము వెళ్తున్నాం
ఆరాధనకి మేము వెళ్తున్నాం, ఉన్నతమైన సంఘంకి. వెళ్ళి ఏం చేస్తున్నావు? వెళ్ళి ఏం చేస్తున్నావు? ఏం నేర్చుకున్నావు? మోసం చేతం నేర్చుకుంటున్నావు. భర్తను మోసం చేయటం, కుటుంబాన్ని మోసం చేయటం నేర్చుకున్నావు. దైవశాన్ని మోసం చేయటం నేర్చుకున్నావు. భక్తిపరులాగా మోసం చేయటం నేర్చుకున్నావు. కానీ దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? అరే, ప్రభు కొన్ని సంవత్సరాలుగా మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ ప్రతిస్పందన ఎలా ఉంది? మీ ప్రతిస్పందన ఎలా ఉంది? అని అంటాడు, నేనున్నానయ్యా. ఏమంటాడు? నీ చిత్తాన్ని జరిగించడానికి నేనున్నాను. నీ కోసం ఇదిగో ప్రభువా, అయ్యా, నశించిపోతున్న ప్రజల కొరకు రాత్రంతా ప్రార్థించడానికి నేనున్నాను అంటున్నాడు. నేనుంటున్నాను. నీ కుటుంబం నాశనం అయిపోతుంటే, నీ బిడ్డలు నాశనం అయిపోతుంటే, ఈ రోజున నీ గ్రామం నాశనం అయిపోతుంటే, బాధ్యత కలిగి ప్రార్థన చేయవలసిన నీవు, అయ్యా నేనున్నాను, ఆ ప్రార్థన చేసేటువంటి భారం కాడి నేను ఎత్తుకుంటానయ్యా, నేను ప్రార్థన చేస్తాను, నేనున్నాను నాయనా ఈ గ్రామంలో అని నువ్వు చెప్పగలుగుతున్నావా? నువ్వు చెప్పగలుగుతున్నావా? నువ్వు దేనుకుంటావో తెలుసా? ఆ పార్టీకి ఎవర్రా మనం ఈ గ్రామంలో అధ్యక్షుడు అంటే నేనున్నానయ్యా. లోకపరమైన వాటికి ఉంటున్నావు, కొన్ని దేవుని కొరకు జీవమునిచ్చి, నిన్ను ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఘనతనిచ్చి, నీ కుటుంబానికి నీకు కావలసినవన్నిటిని అనుగ్రహించిన దేవుని కొరకు నువ్వు నిలబడగలుగుతున్నావా? నేనున్నానయ్యా అంటావా? సంఘం పక్షాన నేనున్నాను, సంఘం పక్షాన నేనున్నానయ్యా, నేను ఒక్కడిని ఉన్నాను అని నువ్వు చెప్పగలుగుతావా? చిన్న బాలుడండి, ఎంత బాధ్యత తన భుజస్కంధాల మీద వేసుకున్నాడో తెలుసా? దేవునికి పరిచర్య చేస్తున్నాడు. ఎవరికి? దేవునికి పరిచర్య చేస్తున్నాడు. అక్కడ స్థూలకాయలాగా ఉండి కదలలేనటువంటి పరిస్థితుల్లో దృష్టి మాంద్యము కలిగిన దైవజనుడికి పరిచర్య చేస్తున్నాడు. ఎవరికి? మరి మీ పిల్లలు ఎప్పుడన్నా చేశారా? మీరు ఎప్పుడన్నా చేశారా? వచ్చామా వెళ్ళామా? వచ్చిన నీవు ఏం నేర్చుకుంటున్నావు? దేవుని సన్నిధిలో దేవుని స్వరాన్ని మనం వినాలి. ఆమేన్. దేవుని మందిరంలో ఉన్న సమూయేలు బాలుడై ఉన్నప్పుడే ఏం చేశాడు తెలుసా అమ్మా? ఏం చేశాడు? దేవుని స్వరాన్ని విన్నాడు. ఎవరి స్వరాన్ని? దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరాన్ని విని ఏమంటున్నాడు తెలుసా? దేవునికి విధేయత చూపిన మనసు కలిగి ఉన్నాడు. ఏం మనసు? విధేయత కలిగిన మనసు. అయ్యా నేనున్నానయ్యా. అక్కడ ఆ మాట ఎంత ముచ్చటగా ఉంది చూడండి. చిత్తమండి నేనున్నాను ఏమంటున్నాడు? చిత్తమండి నేనున్నాను ఏమంటున్నాడు? మీకు ఆ మాట చదివితే ఏమనిపించిందో కానీ నాకు చాలా ముచ్చటేసింది, సిగ్గు కూడా వేసింది. ఎందుకో తెలుసా? అనేక సార్లు ప్రభు మనతో మాట్లాడుతున్నా, అనేక దినాలుగా ప్రభు మాట్లాడుతున్నా, దేవుని స్వరాన్ని గ్రహించలేని మందమతులుగా ఉన్నాం. చూసావా? ఆ విషయాన్ని తలంచుకున్నప్పుడు నా జీవితంలో సిగ్గేసింది. చిన్న బాలుడండి. అరే మన వయసు అయిపోతుంది, ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. ఆ వయసులో ఉండి కూడా దేవుని చిత్తాన్ని ఏంటో గుర్తించలేని, దేవుని స్వరాన్ని గ్రహించలేనటువంటి మందమతులుగా ఎంతకాలం ఉంటారండి? ఎంతకాలం ఉంటారు? దేవుడు పిలిచిన వెంటనే స్పందించాడు. ఏం చేశాడు? అసలు నిద్రపోతూ ఉన్నప్పుడు దేవుడు సమూయేలు అన్నాడు. ఏమన్నాడు? ఎన్నిసార్లు పిలిచాడు? సమూయేలు అని ఒకసారి పిలిచాడు. పిలవంగానే చిత్తమండి నేనున్నా అంటున్నాడు. ఏమంటున్నాడండి? చిత్తమండి నేనున్నా అంటే ఎంత మెలకుగా ఉన్నాడు.
ఈ రోజున క్రైస్తవ సంఘానికి కావలసింది ఏంటో తెలుసా? మెలకువ. ఏంటండి? మనము మత్తులై ఉండకూడదు. ఇది ప్రభు రాకడ సమయం. దేవుని రాకడ సమయంలో ఉన్న మనము, దేవుని సంఘం, మనం ఏమై ఉండాలో తెలుసా? ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలి. ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. మనం చీకటి సంబంధుల్లాగా లోక సంబంధమైన వాటిలో, మత్తులో మనం మునిగిపోకూడదు. మత్తులమై ఉండకూడదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు స్వరమెత్తి ఆయన పిలుస్తాడు. ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. దేవుడు పిలిచినప్పుడు ఎప్పుడైనా నువ్వు విన్నావా? వినాలి. ఆ మధురమైన స్వరాన్ని విన్నప్పుడే నీ జీవితంలో మార్పు వస్తుంది. దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. ఆ మధురమైన స్వరం నువ్వు గ్రహించినంత కాలం నీ జీవితంలో ఎటువంటి మార్పు రాదు. యాజకుల్లాగానే ఎలాగా తెలుసా? దేవుణ్ణి ఎరగని యాజకులు ఉన్నారు. అదే మందిరంలో దేవుని ఎరగని యాజకులు ఉన్నారు. దేవుని మందిరంలో ఉన్న నీవు కూడా ఎలా ఉన్నావు తెలుసా? దేవుని ఎరగని యాజకుల్లాగానే నీవు ఉన్నావు. నీ దేవుని స్వరాన్ని నువ్వు వినలేనప్పుడు, దేవుని స్వరాన్ని నీవు గుర్తించలేనప్పుడు, దేవుని ఎరగని వ్యక్తిగా నీవు ఉంటావు. నీ క్రియల్లో దేవుని ఎరిగిన అనుభవాలు ఉండవు. నీ ప్రవర్తనలో దేవుని ఎరిగినటువంటి వ్యక్తిగా నువ్వు ప్రవర్తించవు. నీ మాటల్లో దేవుని ఎరిగిన వ్యక్తిగా నువ్వు మాట్లాడలేవు. అక్కడ దేవుణ్ణి ఎరగని యాజకులు ఉన్నారండి. ఎంతటి దుస్థితి! ఈ రోజున ప్రపంచం ఎలా ఉందో తెలుసా? దేవుని స్వరాన్ని వినట్లా. దేవుని స్వరాన్ని వినేటువంటి చెవులు లేవు. ప్రజలు కూడా దేవుని స్వరాన్ని వినేటువంటి ప్రజలు లేరు. ఏం కావాలో తెలుసా? ఆర్భాటాలు. ఏం కావాలి? ఆర్భాటాలు. మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే అక్కడ బాగా జరుగుతుంది. నేను మాట మీకు చెప్తాను. చిన్న పిల్లవాడు దేవుని మందిరం పడుకుని దేవుని స్వరాన్ని విని వెంటనే స్పందించాడు. ఏం చేశాడు? వెంటనే స్పందించాడు. అక్కడ సేవ చేస్తున్నటువంటి యాజకులకి ఏం లేదో తెలుసా? దేవుడు ఎవరో తెలియదు. ఆయన స్వరం ఎలా ఉంటుందో తెలియదు. ఆయన మాట్లాడతాడా, ఆయన పిలుస్తాడా అన్న సంగతి వారికి తెలియదు. ఈరోజు మీతో చెప్తున్న మాట, మన ప్రభు ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. పేరు బట్టి పిలుస్తాడు. ఏం పెట్టి పిలుస్తాడు? ఇక్కడ సమూయేలుని పిలవలేదా? పేరు పెట్టి పిలిచాడా? అబ్రహాముని పిలిచాడా? పేరు పెట్టి పిలిచాడా? యాకోబుని పిలిచాడా? మోషేని పిలిచాడా? మోషే మండుచున్న పొద దగ్గరికి వెళ్తున్నాడు. పొద మండుతూ ఉంది. పొద కాలిపోట్ల అగ్ని పొద మీద మండుతూ ఉంది. అగ్ని ఏంట్రా ఇది మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు, వింతగా ఉంది అని ఆ పొద దగ్గరికి గబగబా చూడాలి, వింత అయింది ఏంటో చూడాలి అని మోషే మందను విడిచిపెట్టి పొద దగ్గరికి వెళుతుంటే మోషే మోషే అని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఏం పిలిచాడు? పేరు పెట్టి పిలిచాడు. వెంటనే మోషే ఆగిపోయాడు. ప్రభువా, నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడు. వెంటనే దేవుని మాటకు స్పందించాడండి. ఏం చేశాడు? దేవుని మాటకు స్పందించాడు. తను నిలుచున్నటువంటి ఏ యొక్క అహంభావంతో నిలిచి ఉన్నాడో, ఏ కోపంతో నిలిచి ఉన్నాడో, ఏ యొక్క రాజనీతి మీద నిలిచి ఉన్నాడో, ఏ స్వనీతి మీద నిలిచి ఉన్నాడో వాటినన్నిటిని అప్పుడే విడిచిపెట్టాడు. స్పందించాడు. ఏం చేశాడు? స్పందించాడు. దేవుని మాటకు స్పందించాడు. ఈ రోజున నా ప్రభుకు కావాల్సింది ఎవరో తెలుసా? దేవుని మాటకు స్పందించేవారు కావాలి. దేవుని మాటకు స్పందించేవారు కావాలి. దేవుని మందిరానికి వచ్చినా కూడా దేవుని స్వరాన్ని గుర్తించలేని వారు, దేవుని యొక్క మాటను దేవుని మాటకు స్పందించిన వారిని
ప్రభు కోరుకోవట్లా. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడో తెలుసా? స్పందించేవారు కావాలి. ప్రతిస్పందన ఉండాలి. ఏముండాలి? ప్రతిస్పందన ఉండాలి. అబ్రహాముని పిలిచిన దేవుడు నన్ను పిలిచినప్పుడు పేరు పెట్టి పిలిస్తే చాలాసార్లు పిలిచాడు నన్ను. నేను ప్రార్థన సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళనప్పుడు పేరు పెట్టి పిలిస్తే తెలియకుండా నేను నిద్రలోనే భయమేసి ఆ మంచానికి అట్లా జారి పడిపోయి మోకరించి ప్రార్థన చేసిన దినాలు నాకు తెలుసు. డానీ అంటే అమ్మో ప్రభు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు చెప్పండి? మాట్లాడతాడు. స్నేహితునితో మాట్లాడినట్లుగా ఆయన మాట్లాడతాడు. మన దేవుడు విగ్రహం కాదు, మన దేవుడు చెక్క కాదు, మన దేవుడు నిర్జీవమైనటువంటి వాడు కాదు. ఆయన జీవం కలిగిన వాడు. పేరు బట్టి పిలిచేవాడు. ఏం చేసేవాడు? పేరు పెట్టి పిలిచేవాడు. ఈ రోజున నిన్ను పిలుస్తున్నాడు. వాక్యములో ఆయన స్వరాన్ని నువ్వు వినాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ప్రతిస్పందించాలి. ఏం చేయాలి? ప్రతిస్పందించాలి. నువ్వు స్పందించాలి. మరి ఎంతగా నువ్వు స్పందిస్తున్నావు? సమూయేలును బాలుడై ఉండి ఆయన మాటకును ఏం చేశాడో తెలుసా? ఆయన స్వరాన్ని వినటానికి ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? మెలకుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? మెలకువ. ఇప్పుడు సంఘానికి మెలకువ ఉందా? దేవుని రాకడ సూచనలు జరుగుతున్నాయి భూమి మీద. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? కరువులు వస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. ఒకవైపు చూస్తే భయానికమైనటువంటి రోగాలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, భయంకరమైన తెగుళ్ళు జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటి? సంఘానికి ఏంటో తెలుసా? ఏంటండి సంఘం ఏం చేయాలి? అప్పుడు మెలకుగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. దేవుని రాకడ కొరకు సిద్ధపడేటువంటి సంఘంగా ఉండాలి. ఇదిగో లోకము మత్తుతో నింపబడినట్లుగా తిండిపోతనమో, త్రాగుబోతుతనమో, లేకపోతే లోక సంబంధమైన ఇచ్చలతో మనం ఉండే రోజులు కాదు ఇవే. ఇచ్చలతో ఉండే రోజులు కావు. మెలకుగా ఉండే రోజులు, మెలకుగా ఉండి ప్రార్థన చేసే రోజులు. ఏ రోజులు? మెలకుగా ఉండి ప్రార్థన చేసే రోజులు. సంఘం అలాగ ప్రార్థన చేస్తుందా? ఆ సంఘంలో నువ్వు ఉన్నావుగా, నీ కుటుంబం ఉందిగా. మరి మీరు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారా? నీ పిల్లలు, నీ భర్త, నీవు కలిసి ప్రార్థన చేయగలుగుతున్నావా? అయ్యో దేవుని రాకడ సూచనలు జరుగుతున్నాయి. మరి మన జీవితాల్లో స్పందన ఏదండి? ఈ మాట చిత్తము నేనున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? అందుబాటులో ఉన్నా, ఎల్లప్పుడూ, ఎనీ టైం నేను అందుబాటులో ఉన్నా. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా? కొంతమంది దేవుని పిలుపు ఎరిగి దేవుని పిలుపు ఎరిగి సాకులు చెప్తారు. ఏం చెప్తారు చెప్పండి? సాకులు చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పాడో తెలుసా? పరలోక రాజ్యము ఒక రాజు యొక్క కుమారుని యొక్క పిండ్లి విందు ఏర్పరిచినట్లుగా ఉందంట. ఆమేన్. ఎలా ఉంది? ఒక రాజుగారు పిండ్లి విందుని ఏర్పరిచాడట. దానికి ప్రజలందరినీ, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ పిలిచాడట, ఆహ్వానించాడట. ఏం చేశాడు? ఆహ్వానించాడు. కానీ ఆ దేశ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? సాకులు చెప్పేవారుగా ఉన్నారట. రాజుగారి యొక్క పిలుపునకు విధేయత చూపకుండా, రాజుగారి యొక్క పిలుపును లక్ష్య పెట్టకుండా
రాజుగారు పిలుపుకు అవిధేయులుగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? అవిధేయులుగా ఉన్నారు. వారందరూ ఏం చేస్తున్నారు తెలుసా? నెపములు చెప్తున్నారట. ఏం చెప్తున్నారు? ఆ చెప్పండి. ఇప్పుడు ఒక మంచి విందు ఏర్పాటు చేశాడు రాజుగారు. ఆ ఈ గ్రామం అంతటికి విందు ఏర్పాటు చేశాడు. గ్రామం అంతటిని ఆహ్వానించాడు, పిలిచాడు. అయ్యా, నా కుమారుని యొక్క పెండ్లి విందుకి మీరు తప్పకుండా రావాలి, ఈ కుటుంబ సమేతంగా మీరు తప్పకుండా రావాలి అని అందరికీ పిలుపునిచ్చాడు. ఏమిచ్చాడు? ఎంతమంది ఆ పిలుపుకు లోబడుతున్నారు? ఎంతమందికి పిలుపుకు లోబడుతున్నారండి? వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? అందరూ సాకులు చెప్తున్నారంట. ఎట్లాగో తెలుసా? ఒకడు అన్నాడట, నేను 5 ఇడ్లు కొన్నాను. ఎన్ని ఇడ్లు కొన్నాడంట? 5 ఇడ్లు కొన్నాను, వాటికి బజానా ఇచ్చాను, ఇప్పుడు చూడటానికి వెళ్తానా. ఏం చేస్తున్నాడంట? కొన్నాడంట. కొన్నప్పుడు చూడ్డా? రమేష్, ఇప్పుడు నువ్వు గేదెను కొన్నావు, దాన్ని చూడకుండా కొంటావా? చూసే కొంటావుగా. ఈయన ఏం చెప్తున్నాడు చూడు, ఏమని చెప్తున్నాడో తెలుసా? నేను 5 ఇడ్లు కొన్నాను, 5 జతల ఇడ్లు కొన్నాను, ఇప్పుడు చూడటానికి వెళ్తున్నాను అన్నాడట. చూడటానికి ఇంకోటి అడిగాడట. బాబు రాయ్, విందు ఏర్పాటు చేసి ఉన్నారు, రండి అని పిలిస్తే వాడంటున్నాడంట, నేను 5 ఎకరాల భూమి కొన్నా. ఎన్ని ఎకరాల భూమి కొన్నాడట? 5 ఎకరాల భూమి కొన్నా, ఇప్పుడు చూడటానికి వెళ్తానా. అరే, పొలాన్ని కొనేడువి పొలాన్ని చూడకుండా ఎట్టుకుంటావు అసలు? నెపములు చెప్పడానికి కూడా అర్థం ఉండాలి కదా. ఇంకోటి ఏమంటున్నాడు తెలుసా? ఈడు వాస్తవం చెప్పాడు, నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నా, రావటం కుదరదు, నా భార్యతో నేను ఉండాలన్న. ఈడు శరీర సుఖాల్లో ఉన్నాడు. ఏ సుఖాల్లో ఉన్నాడు? శరీర సుఖాల్లో ఉన్నాడు. అలా చెప్తూ ఉంటే కొంతమంది ఏం చేశారో తెలుసా? పిలవటానికి వెళ్ళిన వారిని, ఎవరిని? పిలవటానికి వెళ్ళిన వారిని అవమానించి, ఏం చేసి? అవమానించి రాళ్ళు పెట్టి కొట్టి వాళ్ళని పంపించారంట. అప్పుడు రాజుగారి కోపం వచ్చింది, సైన్యాన్ని పంపించాడు. ఆ పట్టణాన్ని అంతా ఏం చేశాడో తెలుసా? సమూల నాశనం చేశాడు. వాళ్ళ సమూల నాశనం చేసి, ఇదిగో రోడ్ల మీద ఉన్నవారు, దీనులైన వారు, ఎన్నిక లేని వారిని పిలుసుకురండి, ఇందులో కూర్చోబెట్టండి అని చెప్తున్న మాట ఏంటో తెలుసా? పిలవబడిన వారు పాత్రులు కారు. ఏమంటున్నారండి అమ్మా? పిలవబడిన వారు పాత్రులు కారు. దేవుడు నీకు ఆహ్వానం ఇస్తే, దేవుడు నిన్ను పిలిస్తే ఆ పిలుపుకు లోబడుతున్నావా? 50 దినాలుగా ఏం జరుగుతుంది? ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. అదేంటో చెప్పనా నేను? పెండ్లి విందు. ఏ విందు? ఆత్మకు ఆహారాన్ని పెడుతున్నటువంటి విందు అది. యేసయ్య గారు అంటాడుగా, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా? నీ వాక్యము నాకు పరవశం, నీ వాక్యము నా ఆత్మకు ఆహారమయ్యా, నీ వాక్యమే నా పాదములకు దీపం. భక్తులకి వాక్యం ఏమై ఉందో తెలుసా? ఆహారమై ఉంది. విందు జరుగుతుంది. ఎన్ని రోజులు? 50 రోజులు విందు జరుగుతుంది. ఎన్ని కుటుంబాలు వస్తున్నాయి? ఎంతమంది వ్యక్తులు వస్తున్నారు? నెపాలు చెప్పే దాంట్లో నువ్వు లేవా? పిల్లలు ఉన్నారండి, గేదెలు ఉన్నాయండి, స్కూల్కి వెళ్ళాలండి. ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలండి.
పొద్దున్నే ఉద్యోగాలకు వెళ్ళాలండి, పొద్దున్నే పనిపాట్లకు వెళ్ళాలండి. మీ ఇంటికట పెళ్లి జరిగితే తెల్లారి పొద్దున్నే పనికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళవా అమ్మా? వెళ్తావా వెళ్ళవా? ఉద్యోగానికి వెళ్ళాలి, వెళ్ళవా? మీ ఇంటికాడ పెళ్లి జరుగుతుంది తమ్ముడు రమేష్, ఈరోజు పెళ్లి జరిగింది, రేపు పొద్దున్న నీ గేదెల కాడికి నువ్వు వెళ్ళవా? ఏమంటావు? అయ్యో గేదెలకు మెదలేదు, వాటికి నీళ్ళు లేవు, చచ్చిపోతాయి అని గబగబా ఆ పని చేస్తావా చేయవా? మరి ఇప్పుడు దేవుని సన్నిధిలో విందు జరుగుతుంది. విందు ఏంటి? విందు, మహారాజుల విందు జరుగుతుంది. బైబిల్లో అయిపోయిందా? బైబిల్లో ఏం జరిగిందో తెలుసా? అహష్వేరోషు రాజు విందు ఏర్పాటు చేశాడు. ఏం చేశాడు? విందు ఏర్పాటు చేశాడు. వస్తికి తన భార్య రమ్మంటే ఆమె కూడా విందు ఏర్పాటు చేసుకుంది. ఏం చేసుకుంది చెప్పండి? శరీర సంబంధమైన విందులే వాళ్ళు అన్ని రోజులు చేసుకుంటే, ఒకసారి చదువుతారా ఎస్తేరు గ్రంథం 4వ వచనం 3వ వచనం కానించి చదువు. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. పారసిక దేశపు యొక్క మాధ్య దేశము యొక్కయు పరక్రమశాలులను గనులను సంస్థాన అధిపతులను అతని సన్నిధిని ఉండగా, అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్యము యొక్క ప్రభావములను, తన మహాతిశయమును ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరిచాను. ఎన్ని దినాలు అమ్మా? పార్షిక రాజు ఎన్ని దినాలు ఏర్పాటు చేసాడో తెలుసా? విందు 180 దినాలు. ఎన్ని దినాలు? మన ఇంట్లో విందు ఎన్ని రోజులు జరుగుతుంది? ఒక రోజు, 2 రోజులు. కానీ ఆయన మహారాజు, ఆయన అహష్వేరోషు రాజు ఏం చేశాడో తెలుసా? షోషాను కోట అంతటికి విందు ఏర్పాటు చేశాడు. అక్కడికి ఎవరు వచ్చారు? పరక్రమశాలులు, గనులు, సంస్థాన అధిపతులు అతని సన్నిధిని ఉండగా. చూడండి ఎవరెవరు వచ్చారు? పరక్రమశాలను, గనులు, సంస్థాన అధిపతులు అతని సన్నిధిని ఉండగా, అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాతిశయమును ఘనతను అనేక దినములుగా చాటుకున్నాడట. అనగా అంటాడు అక్కడ, అనగా 180 దినాలు విందు చేశాడట. ఎన్ని దినాలు? 180 దినాలు విందు చేసుకుంటే, శరీర సంబంధమైన విందులో అందరూ పాలు పంపులు పొందుతూ ఆ యొక్క విందులో పరవశిస్తూ ఉన్నారు. మరి నీవు ఆత్మ సంబంధమైన విందు, ఏ విందు మందే? మన విందేంటి? ఆత్మ సంబంధమైన విందు. ఆత్మలో బలవంతులు ఎవరో? ఆత్మలో బలవంతులు, సంఘములో గనులు ఎవరో చెప్పండి? సంఘంలో గనులు, సహవాసంలో గనులు, ఇంకెక్కడ? సంస్థాన అధిపతులు, సంస్థానంలో ఉండేటువంటి అధిపతులు, వాళ్ళందరూ కూడా ఎక్కడ పాల్గొన్నారు తెలుసా? చెప్పండి? విందులో. మరి నువ్వు పాల్గొంటున్నావా? బెర్షెబా మినిస్ట్రీలో ఒక విందు జరుగుతుంది 50 దినాలుగా. ఆ విందు ఏంటో తెలుసా? ఉపవాస దినాలు. ఆమేన్. ఏ దినాలు? ఇది ఆత్మ సంబంధమైన విందు. వాక్యము విరివిగా వడ్డిస్తున్నటువంటి విందు. ఆ విందులో పాల్గొని పరవశించి, ఆ విందులో పాల్గొని సంతోషించి బలం పొందవలసిన మనం ఆ విందులో మనం పాల్గొంటున్నామా? మీ అందరికీ ఆహ్వానం ఉందగా,
ఉందా లేదా? ఉందా లేదా? మరి ఎంతమంది దేవుని ఆహ్వానాన్ని ఆహ్వానానికి విధేయత చూపుతున్నారు? ఓ దైవజనుడి యొక్క మాటకు విధేయత చూపుతున్నారు. ఓ దేవుని పిలుపుకు విధేయత చూపుతున్నారండి. మీరు చెప్తాం ఏంటంటే పొద్దున్నే లేగలేకపోతాం. ఇప్పుడు లేగలేకపోతున్నాం. మరి ఇప్పుడు లేకపోతే ప్రభు రాకడలో నువ్వు లేస్తావా? ఎత్తపడతావా? అమ్మా, ఎత్తపడతావా? నీకు సంసిద్ధత లేనప్పుడు ఎత్తపడతావా? సాకులు చెప్తున్నావుగా ఈ రోజున. వ్యాపారం కుదరట్లేదండి, పొద్దున్నే లేగలేకపోతున్నాం, 10 అయిపోతుంది, లేగలేకపోతున్నా, కొట్టు మూసేయాల్సి వస్తుంది. అప్పుడు పొద్దున్నే నేను లేగలేకపోతున్నానండి, గీతల దగ్గర పాలు పిసకలేకపోతున్నా, ఏం చేయలేకపోతున్నా, 10 అయిపోతుంది. అప్పుడు అందరు వెళ్ళిపోతున్నారు, ఖాతా వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు అయ్యగారు, ఇంకో ఖాతా చూసుకుంటున్నారు అయ్యగారు. సాకులు చెప్పమాకు, సాకులు చెప్పమాకు. ఇది పరలోకపు విందు. ఆమేన్. ఏ విందు? పరలోకపు విందు. నీ ఆత్మను బలపరిచే విందు, నిన్ను మహిమ రాజ్యానికి తీసుకెళ్ళే విందు ఇది. ఈ విందులో నువ్వు పాల్గొవాలి. నువ్వేం చేస్తున్నావు తెలుసా? సాకులు ఏంటండి? ఉద్యోగం, పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నాను, పొద్దున్నే లేచి పనికి వెళ్ళలేకపోతున్నాను. నీ ఇంట్లో ఒక అవసరత వచ్చింది, రాత్రి 12 దాకా పడుకుంటలా నువ్వు. రాజుగారు నువ్వు పడుకుంటలా, పొద్దున్నే పనికి వెళ్ళవా? చెప్పండి, వెళ్ళవా? వెళ్ళపోతే పని కుదరదుగా. ఇప్పుడు కూడా అలాగే అనుకోవాలి. ఏమనుకోవాలి? నా దేవుని కొరకు. ఎవరి కొరకు? నా దేవుని కొరకు నేను సమర్పించుకోవాలి, నా దేవుని కొరకు నేను నలగాలి. మరి ఉపవాస పండుగలు అంటే ఏంటి? నలగటం. ఏం చేయాలి? ఉపేక్షించుకోవటం, మనల్ని మనం తగ్గించుకోవటం, దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని పెంచుకోవటం, దేవునితో తెగిపోయిన కనెక్షన్ మరలా ఆయనతో సంధి చేసుకోవటం. మరి మన జీవితాలు ఆ విందుని మనము, ఆ విందుకి మనం ఆ విందులో పాల్గొనగలుగుతున్నామా? వాళ్ళు చెప్పినట్లే ఏం చెప్పారంట చూడండి ఒకసారి. మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 8వ వచనం ముందు చదువుదాం. 8వ వచనం. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉంది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. ఎందుకు పాత్రులు కాకపోయారు? 3వ వచనం చదువుదాం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపెను, వారు రానల్లకపోయిరి. వీళ్ళ మనసు అసలు వత్తానికి చెప్పండి ఇష్టం లేదు. అందుకే వీళ్ళు ఏమయ్యారు తెలుసా? రానోళ్ళకపోయారు. ఏమైపోయారు? 5వ వచనం. వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారు ఏం చెప్పారో తెలుసా? ముందు కొంతమంది ఏమో రానోళ్ళకి పోయారు, కొంతమంది ఏమో సాకులు చెప్పారు, కొంతమంది ఏమో లక్ష్యం చేయలేదంట. ఏం చేయలేదు? చెప్పండి. దేవుని రాజుగారి యొక్క పిలుపుని లక్ష్య పెట్టలేదంట. దేవుని పిలుపును నువ్వు లక్ష్య పెట్టకపోతే నువ్వు తప్పించుకోగలవా? అమ్మా, తప్పించుకోగలవా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఆ పిలుపుకు నువ్వు స్పందించకపోతే నువ్వు తప్పించుకోగలవా? ఈ రోజున దేవుని పిల్లలుగా మీతో ఒక మాట చెప్తున్నాను. నోవాహు 120 సంవత్సరాలు దేవుని సువార్తను ప్రకటించారు.
ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు పిలుస్తూనే ఉన్నాడు. నోవాహు ఏం చెప్తున్నాడు తెలుసా? జలప్రళయం రాబోతుంది, మారు మనసు పొందండి, ఇదిగో పడవ సిద్ధపడి ఉంది, ఈ పడవలోకి రండి. ఏమని చెప్తున్నాడు? ఈ వాడలోకి రండి, ఈ వాడలోకి రండి, తప్పించుకోండి అని చెప్తే వాళ్ళు లక్ష్య పెట్ల తప్పించుకోగలిగారు వాళ్ళు. ఆయన ఇచ్చిన దినం పూర్తయింది, సంపూర్తయింది. ఏమైందో తెలుసా? ఆకాశం తెరవబడింది, ఆకాశ తూములు తెరవబడినాయి అంట. ఏ తూములు? ఆకాశ తూములు తెరవబడినాయి అంట. భూమి యొక్క ఓటలు ఉబుకుతూ మొదలుపెట్టినాయి అంట. పైన కింద జలములు ఒకేసారి పైనుంచి కింద నుంచి వస్తూ ఉంటే ప్రజలు ఎన్నడూ చూడలా. అప్పుడు కొడుతున్నారట. వాడ దగ్గరికి వెళ్ళి, నోవాహు తలుపుది, నేను మీ పిన్నిని పిలుస్తున్నాను, ఒకసారి తినాను అంటుంది. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? నోవాహు నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు. బయట గడేసాడు. ఎక్కడ చెప్పండి? బయట గడేసాడు. దేవుడే గడిపెట్టాడు. ఇక తీసే అవకాశం లేదు. నానా నేను సుశీలక్కని అంటుంది. సుశీలక్క లేదు, పిన్ని లేదు. నేను బాబాయ్, నోవాహు బాబాయ్, నేను మీ అబ్బాయిని. వినపడుతుంది కానీ తీలేని పరిస్థితి, వినపడుతుంది కానీ కాపాడలేని పరిస్థితి, అవకాశం లేదు. ఈ రోజున దేవుడు నిన్ను పిలిచినప్పుడు దేవుని పిలుపుకు నువ్వు ప్రతిస్పందించకపోతే, ఈ రోజున లక్ష్య పెట్టకపోతే, ఆ రోజున నీ గతి కూడా అదే అవుతుంది. ఏమవుతుంది? లక్ష్య పెట్టనప్పుడు రక్షించటానికి అవకాశం ఉండదు. మాట వినపడద్ది. అయ్యా డానీ అయ్య గారు తలుపు తీయండి, నేనే కదా కోరి పిల్లలు మైకి పెట్టింది, ఆరాధన నడిపించింది. అవకాశం లేదు. ఏం లేదు, తీసే అవకాశం. ఆయన గడి పెడితే నేను తీయగలనా? ఆయన మూస్తే ఇంకెవరు తెరవగలరు? ఎవరు తెరవలేరు. అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. లాభండి. మొత్తం అందరూ సమూల జలప్రళయంలో మునిగిపోయారు. శవాలైతే లేరు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటను లక్ష్య పెట్టలా, దైవజనుడి మాటను లక్ష్య పెట్టలా. ఈ రోజున లక్ష్య పెట్టని కుటుంబంగా నీ కుటుంబం ఉందేమో, లక్ష్య పెట్టని వ్యక్తిగా నీవే ఉన్నావేమో. ఆ రోజు నిన్ను ఎవరు తప్పుతారు? ఈ రోజు అంటే ఎట్లా కొట్ట ప్రార్థన చేయగలను? అయ్యా కనికరించయ్యా, చేర్చుకోయ్యా, నీ రాజ్యంలో నీ దండులు చేర్చుకోయ్యా అని దేవుని దండులో చేర్చడానికి నేను శతవిధాల ప్రయత్నం చేస్తా. దేవుడు అన్నీ మూసేసిన తర్వాత నేనేం చేయగలనండి? దానియేలు లాంటి, మోషే లాంటి, సమూయేలు లాంటి ప్రవక్తలు కూడా ఆ రోజున ఏమీ చేయలేరంట. ఉగ్రత దినాన ఎవ్వరు ఏం చేయలేరు. ఈ రోజున మీకు దండం పెట్టి చెప్తున్నా, దేవుడు మీకు పిలుపునిస్తున్నాడు. ఇప్పుడైనా సమూయేలులాగా నేనున్నాను. ఏమనాలి? చిత్తమండి నేనున్నాను. నేను కొత్తగా పెళ్లి చేసుకున్నానండి, మా ఆవిడతో కలిసి సంతోషించాలని అనుకున్నావా? ఇక్కడే సంతోషిస్తాం, తర్వాత అక్కడ ప్రతిరోజు ఏడుతాం. అక్కడ అంటున్నాను, పైకి చూపిస్తున్నాను, కింద పాతాళంలో ప్రతిరోజు దుఃఖపడక తప్పదు. నీవు లక్ష్య పెట్టకపోతే, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టకపోతే, దైవజనుడి మాట లక్ష్య పెట్టకపోతే, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు లక్ష్య పెట్టకపోతే, నీ జీవితం ఏమవుతుందో తెలుసా?
నోవాహు జలప్రళయం అప్పుడు ఆ ప్రజల పరిస్థితి ఏమైందో అదే పరిస్థితి నీకు వస్తుంది. అలా రాకూడదని ప్రభు పదే పదే ప్రతి సంవత్సరం నీకు ఒక మంచి విందును, దీన్నండి చెప్పండి, ఉపవాసాల నుంచి విందు అంటారేంటండి అంటారా? ఇది ఆత్మీయ విందు, ఆత్మలో మనం బలపడే విందు, దేవుని స్వారూప్యంలోనికి మార్చబడే విందు. ఇది ఈ విందుకు నిన్ను ఆహ్వానిస్తున్నాం. మరి సాకులు చెప్తూ మానేతావా? ఇప్పుడన్నా దేవుని మాట వింటావా? కొంతమంది పిలుపు విన్నారంట. ఏమన్నారు? పిలుపుకి వచ్చారంట, విందుకి వచ్చారంట. ఎక్కడికి? విందుకు వచ్చి, విందుకు వచ్చిన వాళ్ళు ఇంకొక బ్యాచ్ ఉన్నాయి. ఆ బ్యాచ్ని కూడా మీకు చెబుతా. చూడండి, లూకా శుభవార్త 14వ అధ్యాయం 7వ వచనం. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూసి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. నిన్నెవడైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోట కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటన కూర్చుండుము. అప్పుడు చాలు. ఇప్పుడు పెండ్లి విందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏ విందుకి చెప్పండి? పెండ్లి విందుకు వచ్చారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? అగ్రపీఠాల మీద కూర్చుంటున్నారండి. ఎక్కడ చెప్పండి? వాళ్ళు అగ్రపీఠం మీద వెళ్ళి కూర్చుంటున్నారంట. దేవుని సన్నిధికి వస్తున్న నీవు అగ్రపీఠాల మీద కూర్చోకూడదు. ఎక్కడగా? పెండ్లి విందు చేసే యజమానుడు వచ్చి నీకంటే గొప్పవాడు, నీకంటే గనుడు వచ్చినప్పుడు, అరే బాబు ఇక్కడి నుంచి నువ్వు లేచి ఆయనకి చోటి నువ్వు వెనక్కి కూర్చో అన్నాడంటే దాని అంత అవమానం మరొకటి ఉండదు. అంటే అర్థం ఏంటో తెలుసా? కింద అంటాడు 11వ వచనంలో ప్రభు చెప్తాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు ప్రతివాడును తగ్గింపబడును, తనకు తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దేవుని సంఘములో విందులో పాల్గొంటున్న మనం ఎలా ఉండాలి అంటే తగ్గింపు మనసు ఉండాలి. ఏ మనసు? నేను ఎన్నిక లేనివాడినయ్యా, నేను ఎన్నిక లేనివాడినయ్యా, మీరు శ్రేష్ఠులయ్యా. నీవు ఇప్పుడు సంఘంలో ఉన్న నీవు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో తెలుసా? విందుశాలలో ఉన్నావు. ఎక్కడున్నావు? ఇదేంటి? విందుశాల. ఈ విందుశాలలో నువ్వేం చేయాలో తెలుసా? నిన్ను నీవు తగ్గించుకోవాలి. నీ తోటి విశ్వాసి కంటే నువ్వు తగ్గించుకోవాలి. నీ తోడుకోళ్ళ కంటే నువ్వు తగ్గించుకోవాలి. నీ సహోదరుడి కంటే నువ్వు తగ్గించుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి వాడికంటే నాకేం తక్కువ. కొంతమంది మాటలు అలాగే ఉంటాయి. మందిరంలో ఉన్న వీళ్ళ క్రియలు మారవు. ఏమవో క్రియలు మారవు. విందులు పాల్గొంటారు, అగ్రస్థానాన్ని కోరతారు. ఇస్తాను. అసలు ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? ఒరే నాయన, ఆ స్థానాన్ని నువ్వు కోరుకోమాకు, అక్కడ కూర్చో. ఎక్కడ చెప్పండి? కడపటన నువ్వు కూర్చో. నిన్ను పిలిచిన వాడు, నిన్ను ఎవరైతే విందుకు పిలిచారో ఆయన వచ్చి
నా స్నేహితుడా, నువ్వు అక్కడ ఎందుకు కూర్చున్నావు, రా నీ కోసం ఇక్కడ ఏమేసి ఉంది, సోఫా సెట్ వేసి ఉంది, ఇక్కడ కూర్చో అని పిలిస్తే నీకు గౌరవం. ఆమేన్. నీకు గౌరవం. ఆ విందు యజమానుడు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్ చెప్పండి. ఆయన వచ్చి నిన్నేం చేయాలో తెలుసా? గణపరచాలి. పరిశుద్ధుల మధ్యన నిన్ను గణపరచులాగా నువ్వేం చేయాలో తెలుసా? నిన్ను నీవు తగ్గించుకోవాలి. అందుకే పౌలు అపోస్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడండి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చెప్తాడు. చదువుకోండి. కక్ష చేతనైనను ఆ? కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమియూ చేయక. వినయమైన మనసు నువ్వు చేసే పని దేంతో చేయకూడదు? కక్ష చేతనైనా వృధాతిశయము చేత అతిశయం చేతనైనా ఏమియూ చేయక వినయమైన మనసు గలవారై. ఏ మనసమ్మా? వినయమైన అందరూ చెప్పండి. వినయ మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యులుగా ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక. ఇది ఇక్కడికి ఆగమ్మా. 3వ వచనం ఆఖరి లైన్లో, వినయ మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఇప్పుడు పక్కంటోళ్ళతో చెప్పు అమ్మా, పక్కంటోళ్ళతో చెప్పు, నువ్వు నాకంటే యోగ్యురాలువి. చెప్పండి బ్రదర్, మీరు కూడా, నువ్వు నాకంటే యోగ్యుడు చెప్పండి అందరూ. అక్కడ ఎలా ఎంచుకోమన్నాడు? ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఏమనుకోవాలి? ఇప్పుడు నువ్వు ఏమనాలి? నువ్వు నాకంటే యోగ్యురాలవు, నువ్వు నాకంటే యోగ్యుడు. మాటలతో చెప్పడం కాదు, ఇవి క్రియలతో మనం నెరవేర్చాలి. సంఘంలో ఇది ఎప్పుడైతే ఉంటుందో, యోగ్యుడు అని నువ్వు ఎదటి వారిని నువ్వు ఎప్పుడు కనపరుస్తావు తెలుసా? ఎదటి వారి మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు. ప్రేమ అనే ఆత్మ సంఘంలో సంచారం చేస్తున్నప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఎదటి వారిని తృణీకరించవు. ఎదటి వారిని ఏం చేస్తావో తెలుసా? సన్మానించేవాడుగా ఉంటావు. నువ్వు నాకంటే యోగ్యుడివి, నాకంటే యోగ్యురాలు అని నువ్వు చెప్పగలుగుతావు. ఆమేన్. ఇప్పుడు దేవుని సంఘంలో ఉన్న మనం ఏం చేయాలో తెలుసా? మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఏం చేయకూడదు? హెచ్చించుకోకూడదా? నీకంటే నేను బాగా ప్రార్థన చేస్తా, నీకంటే బాగా నేనే పాట పాడతా, నీకంటే నేను బాగా పరిచర్య చేస్తా, నీకంటే నేనే దైవసేవుడికి సమీపంగా ఉంటా. హెచ్చించుకోమాక. ఏం చేయమాకు? హెచ్చించుకోమాకు. నువ్వు గనుడు అవ్వాలంటే, నీవు గనురాలు అవ్వాలి అంటే నీ జీవితంలో ఏం చేయాలో తెలుసా? అందరికీ పరిచారకుడు అయి ఉండాలి. ఏమై ఉండాలి? పరిచారకుడు అయి ఉండాలి. అందరికీ, ఒక్కళ్ళ కాదు. దైవసేవకుడికి చేసేసి పెద్ద నేను పరిచర్య చేస్తున్నాను, దైవసేవకుడికి మాత్రమే నేను చేస్తాను అంటే కుదరదు. సంఘంలో ఉన్న చిన్నోడికి చేయాలి, పెద్దోడికి చేయాలి, ముసలోడికి చేయాలి, పిల్లవాడికి చేయాలి. ఏం చేయాలో తెలుసా? పరిచర్య. ఏం చేయాలి? పరిచర్య చేయాలి. అలా చేసినప్పుడు నువ్వు గనుడు అవుతావు. ఆమేన్. నేను అయ్యగారికి మాత్రమే చేస్తాను. ఎవరికి చేస్తా? మరి వాళ్ళకి ఎవరు చేస్తారు? వాళ్ళకి ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు? ఎవరైతే పరిచర్య చేస్తారో వారే గనులు పరలోకంలో. వారే గనులు. కొంతమంది ఘనత పొందాలని ప్రయత్నం చేస్తారు సంఘంలో. ఏం పొందాలని? ఎప్పుడు ఘనత వస్తుందో తెలుసా? ఇప్పుడు ఘనత వస్తుందో తెలుసా? నీవు సంఘానికి పరిచారకుడుగా, పరిచారకురాలు అయిపోయినప్పుడు. అంటే ఒక మాట చెప్పనంటే, నువ్వు ఒక దాసీవి అయిపోవాలి. ఏమైపోవాలి? ఒక దాసుడివి అయిపోవాలి. ఇంకో మన భాషను పాలేరు అవ్వాలి. ఏమవ్వాలి? పాలేరు అయి మనం ఏం చేయాలి తెలుసా? ఊడిగా చేయాలి. ఏం చేయాలి? ఊడిగా చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఘనపరిచేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? మనం పక్కంటోళ్ళు పాట పాడితే వార్చలేంగా. ఏం చేయలేం? వార్చలేం. పక్కంటోళ్ళు కొంచెం బాగున్నారు అనుకో, వార్చలేం. వాళ్ళు మంచి చీర కట్టుకుని వస్తే నీకు పక్షవాతం వచ్చేద్ది. ఏ వాతం? మంచి డ్రెస్ వేసుకొని వచ్చింది అనుకో, ఒక పిల్ల మంచి డ్రెస్ వేసుకొని వచ్చింది, డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు అందరికి వచ్చేస్తుంది తీపి. ఏంటి?
చూడరా, నువ్వు కూడా కొనుక్కోరా దేవుడు వద్దన్నారు. అమ్మా నువ్వు కూడా కొనుక్కోరా, నిన్ను ఎవరు వద్దన్నారు? ఆమె వద్దందా? వేసుకొని వచ్చినావా? నేను ఎంత వేసుకున్నాను, నువ్వు ఎంత వేసుకోవద్దని నీతో చెప్పిందా? ఎందుకు అంత అసూయ? ఎందుకు అంత అసూయ? నువ్వు ఆత్మీయుడు కదా, ఆత్మీయురాలు కదా, నువ్వేం చేయాలో తెలుసా? నీకంటే ఎదటి వారిని యోగ్యులని ఎంచుకోవాలి. ఏమించుకోవాలి? నువ్వే మంచిదానివా అమ్మ, ఏమనాలి? నువ్వే మంచిదానివా అమ్మ, నువ్వే నాకన్నా అంటావా? మీ ఆయనతో నువ్వే మంచోడు అయ్యా నాకంటే అంటావా? అలాగంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నా భార్య అంత మంచిది గనపరుతాడు. ఏం చేస్తాడు? మనం నువ్వు ఎలా అంటాడు నాకు తెలీదా, నీ నీచి మీద బ్రతుకు నాకు తెలవదా, నువ్వు అక్కడ అట్ట చేసావు ఇక్కడ ఇట్ట చేసావు అని భర్తని అవమానకరమైన మాటలు మాట్లాడకూడదు. తమ్ముళ్ళ, మీరు కూడా నీ భార్యని ఏమనాలి తెలుసా? నువ్వు యోగ్యమైన దానివి. ఏమనాలి? యోగ్యమైన దాన్ని. అంటే ఆమె నీకు లోబడి ఉంటది. ఏం చేద్దే? బా, నా భర్త నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఎప్పుడన్నా అన్నావా? తమ్ముళ్ళారా, విక్టర్ బాబు, నిర్మలాన్ని ఎప్పుడన్నా అన్నావా? రంగారావు అన్నావా? మా చెల్లిని ఏమన్నావు? తలకాయ ఇప్పుడు చెప్పు, ఏమన్నావు చెప్పు. నాకంటే నువ్వే యోగ్యుడివని ఎప్పుడైతే ఒకరినొకరు సన్మానించుకుంటారో అక్కడ ప్రేమ అనేటువంటి ఆత్మ సంచారం చేద్దే. ఏమి సంచారం చేద్దే? ప్రేమ అనే ఆత్మ సంచారం చేస్తుంది. కానీ సంఘాల్లో ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అది లేదు. ఈ ఊరికాళ్ళు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళకంటే నేనేం తక్కువ? నా పాట పాడతాం రాదా? వాక్యం చదువుతాం రాదా? సాపేతం రాదా? మందిరం కడుగుతాం నాకు రాదా? రాదా అంటావు. ఎప్పుడన్నా కడిగావా చెల్లమ్మా? ఎప్పుడన్నా సీపురేసావా నీ మొహానికి? ఎప్పుడన్నా కూర్చుని వెళ్ళి మ్యాట్ దులిపేసి మడతపెట్టి ఎప్పుడన్నా వెళ్ళావా? వచ్చావు, కూర్చున్నావు చక్కగా దొరసానిలాగా. మళ్ళీ అది ఎక్కడా తెలుసా? ఫ్యాన్ కింద. ఎక్కడ? ఫ్యాన్ కింద కూర్చుని ప్రార్థన అవుతుంది, ఆమేన్ అనగానే వెళ్ళిపోతాం. నీకు ఎవరు పాలేతారని చేస్తారు? నీకు ఎవరు పాలేతారని చేస్తారు? నువ్వు వచ్చేసరికి మ్యాట్లు చక్కగా మ్యాట్లు వేసి కుర్చీలు వేసి ఫ్యాన్లు వేసి. మరి ఎప్పుడు నువ్వు నేర్చుకునేది? దేవుని సంఘంలో ఎలా ఉండాలో తెలుసా? తగ్గించుకున్న వారుగా ఉండాలి. ఎలా ఉండాలి? తగ్గించుకున్న వారుగా ఉండాలి. పిలిచినప్పుడు నిన్ను పిలిచిన వాడు ఏమన్నా చెప్పాలో తెలుసా? సహోదరుడా ఇక్కడికి వచ్చి కూర్చో. ఎక్కడ? చెప్పండి. అగ్రపీఠం మీద నువ్వు కూర్చో అని చెప్పినప్పుడు నీకు ఘనత. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ పాఠం నేర్చుకో. ఈ ఫంక్షన్ కానీ వెళ్ళావు అనుకో, వెనకాల కూర్చుంటాం, మూలం కూర్చుంటాం, నేర్చుకో. వాళ్ళు వచ్చి చెల్లి ఇక్కడ కూర్చున్నామంటరా అని నేను లాక్కెళ్ళి అక్కడ బలిపీఠం, అదేం పీఠం, స్టేజీ మీద అగ్రపీఠం మీద నేను కూర్చోబెడితే అది నీకు ఘనత. ఆమేన్. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్నారనుకోండి, ఇక వాళ్ళ పక్కనే ప్రతి ఫోటోలు ఇళ్ళే ఉండాలని ఫోటోలు పెచ్చ చల్లకుండా ప్రతి ఫోటోలు ఇళ్ళే ఉండాలి. వాళ్ళకన్నా వీళ్ళే ఎక్కువ టాయిలెట్, దాన్ని ఏమంటారు, మేకప్ అవుతారు. ఏమవుతారండి? మేకప్ అవుతారు. పెళ్లి కూతురు బాగానే కూర్చుంటది, చెమటలు పడతానే ఉంటాయి. ఏం మాత్రం టిష్యూ పేపర్ తీసుకుని మరి ఎంత రాసింది కదా పేస్ట్, కోరి గోతులు బూడ్చుకుని వెళ్ళిందిగా. కోరి గోతులు అక్కడ కనపడిపోతాయి అని. నేను చెప్పే మాట ఏంటంటే, నీవు పిలువబడ్డావు. ఆమేన్. పిలువబడినప్పుడు ఆ పిలుపుకు నువ్వు లోబడాలి. సమూయేలు ఎలాగైతే లోబడ్డాడో నీవు కూడా దేవుని ఆ పిలుపుకు ప్రతిస్పందించాలి. ఆమేన్.
ఇన్నేళ్లుగా దేవుని సన్నిధిలో ఉంటున్నా నీవు దేవుని స్వరాన్ని వినగలిగావా? ఈ రోజైనా దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేయి. ఏంటో తెలుసా? ప్రభువా, నీ స్వరాన్ని వినే చెవులు నాకు దయచి, వినుబుద్ధి నాకు పుట్టించు. ఏ బుద్ధి? వినుబుద్ధి నాకు పుట్టించయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ చెవులు తెరుస్తాడు. దేవుని స్వరాన్ని వినగలుగుతావు. దేవుని సంకల్పం తెలుస్తుంది. దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ సంగతులు అన్నీ నీకు బయలుపరిచేవాడుగా ఉంటాడు. మరి నువ్వు స్పందిస్తావా? సమయల్లాగా స్పందిస్తావా? మందిరానికి వచ్చినా కూడా అయ్యా తరుణో అంటే తరుణ్ ఏం చేస్తున్నాడు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. తరుణో అని పిలుతుంటే స్పందన లేదు. ఇక అమ్మా నిద్రపోయేవాళ్ళు అందరం ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. బా ఎంత ఎలక్ట్గా ఉన్నారండి. వాళ్ళ గురించి చెప్తున్నానుగా. ఇప్పుడు కళ్ళు తెరవకపోతే మళ్ళీ అయ్యగారు పేరు పెట్టి పిలుతాడు. నాకు షెడ్ అలవాటు ఉంది. నిద్రపోయే వాళ్ళందరూ పిలుతూ ఉంటా. ఏం చేస్తా ఉంటా? మొహమాటం ఉండదు. వాళ్ళు ఉన్న స్తోత్రం, వెళ్ళిపోయినా స్తోత్రం. దయచేసి దేవుని స్వరాన్ని వినటానికి మెలకు ఉండాలి. ఏముండాలి? సమయంలాగా మెలకు. ఎనీ టైం, ఎప్పుడు పిలిచినా నేనున్నాను ప్రభువా. ఏమనాలి? నేనున్నాను ప్రభువా, నేనున్నా. యెషయాని ప్రభు పిలిచాడండి. యెషయా గ్రంథం 6:9 మీరు చూడక్కర్లా, నేను చెప్తాను వినండి. నా వైపు చూడండి. ఆ ప్రభు చెప్తాడు. ఏమన్నాడో తెలుసా? మా కోసం ఎవరు వెళ్తారు యెషయా అన్నాడు. ఆయన యొక్క ప్రత్యక్షతను చూశాడు. ఆ ప్రత్యక్షతను చూసినప్పుడు ఆయన, నేను అపవిత్రుణ్ణి, అపవిత్రమైన పెదాలు కలిగిన వాడిని, అపవిత్రమైన ప్రజల మధ్యన ఉన్నవాడిని అని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడండి. ఏడుస్తూ ఉంటే, అయ్యా నా పెదవులను పరిశుద్ధపరచు అని ఏడుస్తూ ఉంటే పరలోకం నుండి ఒక కెరూబు వచ్చి ఒక మండుతున్నటువంటి ఒక కొరువుని తీసుకుని వచ్చి పెదాలకు అంటించింది. ఏమంటించింది? అవి పరిశుద్ధపరచబడినప్పుడు మండుతున్నటువంటి ఆ యొక్క కొరువిని అంటించినప్పుడు పరిశుద్ధపరచబడిన తర్వాత ప్రభు అంటాడు, మా కోసం ఎవరు వెళ్తారు? స్వార్థ ప్రకటించడానికి ఎవరు వెళ్తారు అంటే, నేనున్నాను ప్రభు. ఏమన్నాడండి? నేనున్నా, నీ అందుబాటులో నేనున్నానయ్యా, నన్ను పంపించు, నేను స్వార్థ ప్రకటిస్తాను. నా గ్రామంలో నేను ప్రకటిస్తాను. ప్రతి గ్రామంలో, గ్రామంలో, పల్లెలో నేను స్వార్థను ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నా, నన్ను పంపించు అన్నాడు కదా. అన్నాడా లేదా? యెషయా గారు అన్నారా లేరా? నేనున్నాను ప్రభువా అన్నాడు. దేవునికి నేనున్నాను ప్రభు అని అందుబాటులో ఉండేవాళ్ళు కావాలి. ఎక్కడ? అందుబాటులో. సిగ్నలే లేదయ్యే. ప్రభు పిలుతున్నాడు, సిగ్నల్ ఇట్లా. మనం ఎవరికైనా ఫోన్ చేసామనుకోండి, కొంతమంది ఏమంటారు? రంగారావు గారు చెప్తారు, టెలిఫోన్లో చేశాడుగా, ఏం చేస్తావు? వాళ్ళకి ఫోన్ వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేస్తావు చెప్పు? నాట్ రీచబుల్ అవుతుంది. ఏమవుతుంది? మేము చేరుకోలేని వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. దేవునికి చేరువై. ఎవరికి? దేవునికి చేరువై. నేను ఎనీ టైం నీ కోసం నేను రెడీగా ఉన్నాను. నేనున్నాను ప్రభువా. స్వార్థ ప్రకటించడానికి నేనున్నా, ప్రార్థించడానికి నేనున్నా, పరిచర్య చేయటానికి నేనున్నా. ఇదిగో నీ కొరకు నాయనా, ఇదిగో నీ కొరకు ప్రయాసపడటానికి నేనున్నా. చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్యన నిలబడి అడ్డుగా నేను ఉంటానయ్యా. నేనున్నా. బ్రద్దలైన సందుల్లో నిలబడటానికి నేనున్నా. నువ్వు రెడీగా ఉంటావా? స్పందిస్తావా? స్పందిస్తే దేవుడు నిన్ను దీవించేవాడుగా ఉంటాడు. సమూయేలు స్పందించాడు. సమూయేలుని ఒక ప్రవక్తగా దేవుడు అభిషేకించాడు. ఆమేన్ చెప్పండి. ఒక ప్రవక్తగా అభిషేకించాడు. సమూయేలు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? సమూయేలు వర్ధిల్లుచూ ఉండేను. ఏం చేసేతా ఉన్నాడు? వర్ధిల్లుచూ ఉండేను. సమూయేలు దేవునికి అందుబాటులో ఉన్నాడు. ఆయన మాటను స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున నీవు దేవునికి నీవు అందుబాటులో ఉంటే నీ మాట దేవుడు స్థిరపరుతాడు.
నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నిన్ను గనుడిగా చేస్తాడు, నిన్ను ఒక ప్రవక్త చేస్తాడు. నేను చదువుకోలేదయ్యా, అల్పుణ్ణయ్యా, నీ యొక్క ఎడ్యుకేషన్ ప్రభు చూడ్డా, నీ యొక్క నీ యొక్క ఎడ్యుకేషన్ ఆయన చూడు, నీ జ్ఞానాన్ని చూడు. నేను ఎలాంటి ఉన్నో తెలుసా? ఒక మాట మాట్లాడితే తర్వాత ఏం మాట్లాడాలో నాకు తెలియదు. అసలు మనుషులతో మాట్లాడటానికి ఇష్టపడే వ్యక్తిని కాదు నేను సేవ కోసం సేవ చేయనని 6 సంవత్సరాలు పారిపోయినటువంటి పిరికోణ్ణి. ఇప్పుడు కూడా బలిపీఠం మీద నిలబెడితే నాకు భయమేసి ఏం మాట్లాడాలో అర్థం కాదు. నిజమేనండి, నిజమే చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. నన్ను వాడుకున్నప్పుడు నిన్ను వాడుకోడా, నువ్వు ఇంకా గనుడువు కదా, నువ్వు ఇంకా జ్ఞానవంతుడు కదా, ఇంకా నీవు బలవంతుడు కదా. దేవుడు నీ కోసం నిన్ను బలమైన పాత్రగా వాడుకోగలడు కదా, ఈ లోకంలో నిన్ను వర్ధిల్ల చేయగలడు కదా. ఈరోజైనా దేవుని పిలుపుకు లోబడతావా? విని చెవులు కలిగి ఉంటావా? మెలకుగా ఉంటావా? ఉంటే సమూయేలు లాంటి ఓ గొప్ప వ్యక్తిగా నిన్ను నీ కుటుంబాన్ని తీర్చిదిద్దబోతున్నా శుభవేళ, ఈ శుభవేళ. మోకరించండి, మోకరించండి, చేతులెత్తండి, ప్రార్థన చేద్దాం. చేతులెత్తండి.